ఆంటీ బాగున్నారా? బాగున్నానమ్మా. మీ అమ్మ నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా మా రమ్య చాలా తెలివైంది అని అంటది. నేను నిన్న ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అడగండి ఆంటీ, చెప్తాను. సంవత్సరం మొత్తంలో ఎన్ని రాత్రులు ఉంటాయి? 10 రాత్రులు ఉంటాయి. 10 రాత్రులు ఉంటాయా? అదెలాగా? 1 శివరాత్రి, 9 నవరాత్రులు. శుక్రవారం పూట సాయంకాలం మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి. చాలామందికి ఈ విషయం తెలియదు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచుతారు, ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. మనీ ప్లాంట్ మొక్క ఇంట్లో పెంచడం మాత్రమే కాదండి, శుక్రవారం సాయంకాలం పూట మనీ ప్లాంట్ మొక్క దగ్గర దీపం పెట్టాలి. అంతేకాదు, శుక్రవారం సాయంకాలం పూట ఒక ఎరుపు రంగు దారాన్ని మనీ ప్లాంట్ మొక్కకి. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటో ఇది నాకు కావాలి. బాగానే ఉంది. రూపాయి దాచుకుని 1000 రూపాయలు పోగేసి నేను కొనుక్కున్నాను. ఆఫ్ కోర్స్ ఆ 1000 నేను ఇస్తాను. ఇస్తే మాత్రం నేను. మరి కట్న కానుకలు ఏమిద్దాం అనుకుంటున్నారు? ఆవిడే బతుకుంటే మీరు అడిగింది చేతిలో పెట్టి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆడది పిల్లని సంసారం అయిపోయింది. అయితే తూతూ మంత్రం పెళ్లి చేసేస్తారా ఏమిటి? పొత్తులో పత్తి. అదే మాట మామగారు, వాడి పేరు మీద బ్యాంక్ లో ఉందంట, అమ్మాయిదేగా. మరి నగలు అవి? ఓ బంగారం అవుతాడు, పిండి చెంబు, ఇత్తడి పళ్ళెం, ఓ హెచ్ఎంటి వాచ్. అంతేనా? కాపురానికి పంపేటప్పుడు స్టీల్ సామాన్లు, ఓ ఉషా కుట్టు మిషను, కరెంట్ ఇస్త్రీ పెట్టే, ఓ మడత మంచం, 2 జాడీల ఆవకాయ పచ్చడి, ఓ డబ్బాడు ఊరమిరపకాయలు, ఓ డబ్బాడు వడియాలు పంపిస్తామండి. మరి మా వారికి మగ పడుచు లాంఛనాలు? అర్ధనూట 16, 2 ప్యాంట్లు, 2 చొక్కాలు, 2 లో చెడ్డీలు, 2 జబ్బల పన్నీళ్లు, ఓ కరింబీడి కట్ట, 2 అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. అంతా బాగానే ఉంది. ఇంకా మంగళ వాయిద్యాలు